ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदारयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जलशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं गुरवे वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता विशाखान्वितामेश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तु ते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णव्याभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गाधाधर श्रीवासादि गौरभक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा राम राम हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा राम राम हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा राम राम हरे हरे। స్ట్రైట్ గా చదవమంటారా? మీరు మీరు చేస్తారా? యా నేను శ్లోక చదువుతాను మాతాజీ భాగవతంలో. సో ఓకే. ఒక్క సో మనం ఈరోజు 4వ క్యాంటోలోని 29వ అధ్యాయంలో నారద్ ముని కింగ్ ప్రాచీన భవిష్యత్కి మధ్య జరిగిన సంవాదంలో ఈరోజు 6, 7, 8 శ్లోకాలు చదువుతాము. సో నేను సాంస్క్రిట్ చదవడానికి ట్రై చేస్తాను. తర్వాత మాతాజీ మళ్ళా చదివి ట్రాన్స్లేషన్ పర్పోర్ట్ కూడా చదువుతారు. సో సకయా ఇంద్రియా ఘన జ్ఞానం కర్మ చ యత్కృతం సఖ్యస్తద్వృత్తయా ప్రాణ పంచవృత్తిర్యథోరగః బృహద్బలం మనోవిద్యాద్ ఉభయేంద్రియ నాయకం పంచాలా పంచ విషయ యన్మధ్యే నవఖం పురం అక్షిణీ నాసికే కర్ణౌ ముఖం శృష్ణ గుదావితి ద్వే ద్వే ద్వారౌ బహిర్యాతి యస్తద్ ఇంద్రియ సంయుతః. శైలజ మాతాజీ మీరు చదవండి మాతాజీ. ఓకే. చూడండి, నేను ఐ వాజ్ పేపర్స్ రాకుండా. ఓం సఖాయ ఇంద్రియగణ జ్ఞానం కర్మ చ యత్కృతం సఖ్యస్తద్వత్రయః ప్రాణః పంచవృత్తిర్యథోరగః. 5 కర్మేంద్రియములు 5 జ్ఞానములు పురంజని యొక్క మిత్రులు. జ్ఞాన సముపార్తనకు మరియు కర్మలో నెలకొనుటకు ఆ ఇంద్రియములు జీవునికి తోడ్పడును. ఇంద్రియ కలాపములే సఖీజనం అనబడును. 5 శిరములు కలదిగా వర్ణింపబడిన సర్పము పంచవృత్తులను కలిగిన ప్రాణవాయువు. భాష్యము: కృష్ణ బహిర్ముఖ హనా భోగవాంఛాకరే వికటస్థ మాయా తారే జాపటియా ధరే. ప్రేమ వివర్తనం రెఫరెన్స్ లో, భౌతిక జగత్తును భోగించవలననడి తన కోరిక కారణముననే జీవుడు స్థూల సూక్ష్మ దేహములను ధరించి ఉన్నాడు.
ఆ విధముగా ఇంద్రియ భోగమునకు అతనికి అవకాశము ఒసగబడినది. కనుక భౌతిక జగత్తును భోగించుటకు ఇంద్రియములు సాధనములై ఉన్నవి. అందువలన అవి మిత్రులుగా వర్ణింపబడినవి. కొన్ని మార్లు ఘోరమైన పాప కారణమున జీవుడు స్థూల దేహమును పొందక సూక్ష్మ రూపమున వర్తించుచుండవచ్చును. అది ఏకాచ జీవనం అనబడును, పిశాచ జీవనం అనబడును. స్థూల దేహం లేని కారణమున అతడు సూక్ష్మ శరీరం నందు గొప్ప కష్టములు కలుగు చేయుచుండును. ఆ విధముగా పిశాచము యొక్క ఉనికి స్థూల దేహం నందున్న వారికి భయావహమై ఉండును. దీనికి సంబంధించిన విషయమున భగవద్గీత 15వ అధ్యాయంలో 10వ శ్లోకంలో ఇట్లు పలుకుచున్నది. ఉత్క్రామంతం స్థితం వాపి విజ్ఞానం వా గుణాన్వితం విమూఢా వామ పశ్యంతి జ్ఞానచక్షుషాః. జీవుడు ఏ విధముగా తన దేహమును విడుచునని కాని గుణముల కారణముగా అనుభవార్థమై ఏ దేహమును పొందబోవునని కాని మూడులు ఎరుగజాలరు. కానీ జ్ఞానచక్షువులు కలిగిన వారు ఈ విషయములను చక్కగా కాంచగలరు. వివిధ వృత్తులను కలిగినట్టి ప్రాణవాయువునందు జీవులు సమాహితులై ఉందురు. ప్రాణవాయువు ప్రాణము, అపానము, ఉదానము, వ్యానము, సమానము పంచవృత్తులను కలిగి ఉన్న కారణమున 5 పడగలు కలిగిన సర్పంతో పోల్చబడినది. సర్పము నేలపై ప్రాకెడి చందమున ఆత్మ కుండలిని చక్రం ద్వారా ప్రయాణించును. కనుకనే ప్రాణవాయువు సర్పంతో ఉరగంతో పోల్చబడినది. పంచవృత్తి అనగా రూపము, రుచి, శబ్దము, గంధము, స్పర్శ అనేది పంచేంద్రియార్థములకు ఆకర్షమయ్యేది ఇంద్రియములను పరచు కోరిక అని భావము. పంచవృత్తి బృహద్బలం మనో విద్యాదుభయేంద్రియ నాయకం పంచాలాః పంచ విషయాయన్మధ్యే నవకంపురం. 7వ శ్లోకము. ఇతర సేవకులకు నాయకుడైనట్టి 11వ సేవకుడు మనస్సని ఎరుగుము. జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు రెండింటికి అతడు నాయకుడు. పంచాల రాజ్యమే 5 ఇంద్రియార్థములు భోగింపబడు స్థానము. ఆ పంచాల రాజ్యం నందే నవద్వారములు కలిగిన దేహమనడి పురము కలదు. భాష్యము. కర్మలకు మనస్సే కేంద్రమై ఉన్నది. అది ఇచ్చట అత్యంత శక్తివంతమైనదిగా బృహద్బలము అని వర్ణింపబడినది. మాయాబంధము భౌతిక అస్తిత్వం నుండి బయటపడుటకు మనుజుడు మనస్సును నియంత్రింపవలసి ఉండును. శిక్షణను అనుసరించి అది జీవునకు మిత్రునిగాను లేదా శత్రువుగాను వ్యవహరించుచుండును. ఉత్తముడగు కార్యనిర్వహణాధికారి లభించినచో ఆస్తిపాస్తుల వ్యవహారం చక్కగా కొనసాగలదు. కానీ అతడు చోరుడైనచో అంతయు నశించిపోగలదు. అదే విధముగా బద్ధ భౌతిక స్థితి యందు జీవుడు తన అధికారమును మనస్సునకు అప్పజెప్పును. ఇంద్రియార్థములను భోగించున్నట్లు అతడు దానిచే తప్పుదారి పట్టింపబడేది అవకాశం ఉన్నది. కనుకనే భక్త అంబరీషుడు తొలుత తన మనస్సును శ్రీకృష్ణ పాదార విందముల చెంత నిలిపెను. సవై మనః కృష్ణ పాదారవిందయోహో. మనస్సు శ్రీకృష్ణ పాదపద్మముల ధ్యానం నందు నెలకొనినప్పుడు ఇంద్రియములు నియంత్రింపబడును. ఇట్టి నియంత్రణ విధానము యమము అనగా ఇంద్రియ దమనము అనబడును. ఇంద్రియ దమనము చేయగలిగిన వాడు గోస్వామి అని పిలువబడును. కానీ మనస్సును నిగ్రహింపజాలని వాడు గోదాసుడు అనబడును. మనస్సు ఇంద్రియ కర్మలను నిర్దేశించగా అవి వివిధ ద్వారముల ద్వారా ప్రకటమగుచుండును. ఈ విషయం రాబో శ్లోకములలో వివరింపబడినది. 8వ శ్లోకం. అక్షిణీ నాసికే కర్ణౌ ముఖం శిష్ణగుదావితి ద్వే ద్వారౌ బహిర్యాతి యస్తదింద్రియ సంయుతః. నయనములు, నాసికా రంధ్రములు, కర్ణములు అనడి జంట ద్వారములు ఒకచోట స్థితమై ఉన్నవి. నోరు, శిష్ణము, గుదము అనునవి కూడా ఇతర ద్వారములు. ఈ నవద్వారములు కలిగిన దేహం నందు ఉంచబడి జీవుడు భౌతిక జగత్తునందు వర్తించుచు రూపరసాది ఇంద్రియార్థములను అనుభవించును. భాష్యము. జీవుడు తన ఆధ్యాత్మిక స్థితి నెరుగక
మనస్సుచే నిర్దేశితుడై విషయ భోగార్థము 9 ద్వారముల గుండా బయటకు పోవును. విషయ భోగములతో కల సుదీర్ఘమగు సాంగత్యం వలన అతడు తన ఆధ్యాత్మిక కర్మలను మరచి దిగ్భ్రమముకు గురి అయి ఉండును. ప్రస్తుతము ప్రపంచమంతయు ఆత్మను గూర్చి ఎట్టి జ్ఞానము లేనట్టి విజ్ఞానవేత్తలు, తత్వవేత్తల వంటి నాయకులచే తప్పుదారి పట్టింపబడుచున్నది. ఈ విధముగా బద్ధజీవుడు మరింతగా బంధములో చిక్కబడగలడు. హరే కృష్ణ. Thank you very Prabhuji. much, Mataji. Yeah. So, Hare Krishna devotees, please accept my humble obeisances. ఈరోజు మనం భగవత్ శ్లోకాస్ గురించి మాట్లాడే ముందు క్విక్ ప్రేయర్స్తో స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్మితమేన తస్మై శ్రీ గురువే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూపకథా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో ఓం విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. ఓం కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీ వాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడేస్ ఈరోజు భాగవతం సెషన్కి. సో మనం 4వ స్కందంలోనే 29వ లెసన్లో చాప్టర్లో ఉన్నాము. సో ఈరోజు వచ్చేసి సందర్భము ఆర్ థీమ్ కాంటెక్స్ట్ వచ్చేసి మనం ప్రాచీన పరిషత్తుని నారదుడు ఇంకా వివరంగా అలగారికల్ స్టోరీ అర్థం కాలేదన్నందుకు అతను విడమర్చి చెప్పిన ఇంతకుముందు 2-3 చాప్టర్స్లో చెప్పిన స్టోరీని ఆయనకు ఎట్లా అప్లై చేస్తున్నాడు, ఆయనకు క్లారిటీగా ఇది నేను ఇట్లా అన్నాను యాక్చువల్గా ఇది నీ కేసులో అని దానికి అర్థమయ్యేటట్టుగా క్లియర్గా వివరించి చెప్తున్నాడు నారదముని. సో అందులో మనకు ఈరోజు ఎక్కువ ఒక 4-5 విషయాల గురించి మాట్లాడతాడు. ఏంటంటే ఇంద్రియాల గురించి. ఇంద్రియాలు మనకు స్నేహితుల్లా కనిపించే శత్రువులు అని చెప్తాడు. సో అవి మనం ఎంజాయ్మెంట్లో పడిపోతే అవి ఆల్మోస్ట్ మనని లైక్ అందులోకి లాగేసుకుంటాయి. అండ్ సో అది ఒకటి. తర్వాత ఈ ఇంద్రియాలకు లీడర్ వచ్చేసి మనసు అని చెప్తాడు. సో మనసు శుద్ధం చేసుకుంటే ఇంద్రియాలను కూడా మనం శుద్ధం చేసుకోవచ్చు అని చెప్తాడు. సో ఈ మనము ఎంజాయ్మెంట్లో మునిగిపోయినాం అనుకో, అప్పుడు ఇంద్రియాలు చాలా బలవంతం అయిపోతాయని చెప్తాడు. పంచాల రాజ్యం అంటే 5 ఇంద్రియాల భోగ వాతావరణం, దాని గురించి చెప్తాడు. తర్వాత ఈ నవద్వారైపురి అంటే శరీరం, 9 గేట్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ, ఇది దాని గురించి మాట్లాడతాడు. ప్రాణవాయు అంటే శరీరాన్ని నడిపించే లైక్ 5 వాయుల గురించి చెప్తాడు. తర్వాత ఎట్లా మనము ఈ భోగంలో మునిగిపోతే ఒక లైక్ క్విక్ శాండ్లో మునిగిపోయినట్టు మనం ఎంత ప్రయత్నించినా దాని లోపలికే వెళ్తుంటాం కానీ బయటికి రాలేం. సో దీనికి బయటికి వచ్చేదానికి మనసుని ఇంద్రియాలను శుద్ధి చేయాలి అంటే మనకున్నది ఒకటి భక్తి మార్గం. అది మనము చేస్తేనే సవాయి మన కృష్ణ పదార విందయో అంటారు కదా. సో ఆ విధంగా మనం భక్తి ఒక్కటే మనని ఇందులోకి వెళ్ళి బయటికి తీసుకురాగలుగుతుంది. సో ఈరోజు 6th శ్లోకాలో మనకు ఏం చెప్తున్నారంటే పురుషమిత్రులు అంటే ఎవరు అని చెప్తున్నాడు. అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. తర్వాత ఈ ఇంద్రియాల జీవుడికి జ్ఞానం సంపాదించడంలో యూజ్ అవుతాయి కాబట్టి అవి జ్ఞానేంద్రియాలు అయినాయి. తర్వాత కర్మేంద్రియాలు అంటే వర్క్ చేయడంలో యూజ్ అవుతాయి కాబట్టి అవి 5 కర్మేంద్రియాలు అయినాయి. సో ఈ ఇంద్రియాలు ఎంగేజ్మెంట్స్ ఏంటి దేంతోనే ఉంటాయి, వాళ్ళని స్త్రీ మిత్రులు అంటే గర్ల్ ఫ్రెండ్స్ లాగా పోల్చబడారు అన్నట్టు. సో ఈ ఇంద్రియాలను ఎంగేజ్ చేసేదాన్ని.
సో 5 తలల పాముని ప్రాణవాయువుని 5 తలల పాముతో పోల్చారు. సో అంటే 5 తలలు అంటే 5 విధాల ఎయిర్, లైఫ్ ఎయిర్ అన్నట్టు. ఒకటి ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అని 5 ఉంటాయి. సో డీటెయిల్గా చదువుతాము. ఇందులో పర్పోర్ట్లో శ్రీల ప్రభుపాద ఫస్ట్ ఒక ప్రేమ వివర్తత అనే దాని నుంచి కోట్ చేశారు. కృష్ణ బహిర్ముఖ హనా భోగ వాంఛా కరే నికటస్థ మాయాధరే జ జపటీయ ధరే. సో ఇందులో ఏంటంటే ఏమంటున్నానంటే, మనము ఒక్కొక్క హ్యూమన్ బాడీ, మన హ్యూమన్ మెటీరియల్ బాడీస్ ఉన్నాయి కదా 8.4 మిలియన్ స్పీసీస్లో. సో ఈ మెటీరియల్ వరల్డ్ని ఎంజాయ్ చేయడానికి మనం ఒక్కొక్క శరీరాన్ని డ్రెస్ లాగా వేసుకుంటాం. సో అందులో మనము ఈ సెన్సెస్ ద్వారా మనం ఈ మెటీరియల్ నేచర్ని ఎంజాయ్ చేస్తాం. సో మనకి ఇది ఒక అవకాశం, మెటీరియల్ నేచర్ని ఎంజాయ్ చేసుకోవడానికి హ్యూమన్ బాడీ అనేది అవకాశం. సో అలా దాన్ని మనం వాడుకుంటాం ఈ మెటీరియల్. సో అందులో మనకు ఈ ఫ్రెండ్స్ లాగా యూజ్ అవుతాయి మన సెన్సెస్, మన ఈ ఇంద్రియాలు. మనం ఈ ప్రకృతిని ఎంజాయ్ చేయడానికి మనకి ఇన్స్ట్రుమెంట్స్ లాగా యూజ్ అవుతాయి అన్నట్టు. సో కానీ మనం దాంట్లో ఎంత ఇన్వాల్వ్ అయినాం అంటే, దాంట్లో మనము మన స్పిరిచువల్ రిలేషన్షిప్ విత్ గాడ్ మర్చిపోయి మనం టూ మచ్ సిన్ఫుల్ యాక్టివిటీ చేసి మనమే బాడీతో ఐడెంటిఫై అయ్యి బాడీయే మనం అనుకుంటాం అన్నట్టు. సో కాబట్టి ఆ బాడీ ప్లాట్ఫామ్ మీదే ఆధారపడి ఉంటాం. సో మనం కొన్నిసార్లు చాలా పాపం చేస్తే నెక్స్ట్ లైఫ్లో కూడా శరీరం రావడానికి కూడా టైం పడుతుంది. అంటే అలానే సబ్టల్ బాడీలోనే, అంటే మైండ్, ఇంటెలిజెన్స్, ఈగో అనే సటిల్ బాడీలో ఆ జీవుడు కొట్టుముట్టాడుతుంటాడు. అంటే అది ఒక గాస్ట్లీ లైఫ్, అంటే దయ్యాల లైఫ్ జీవిస్తాడు. ఎందుకంటే ఇంకా వెయిటింగ్ ఫర్ మెటీరియల్ బాడీ, ఇంకా మెటీరియల్ బాడీ ప్రాప్తి కాలే. అంటే దాని తర్వాత ఎన్నో లైక్ ఆఫ్టర్ లీవింగ్ ద బాడీ లైఫ్, సోల్ ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతుంది. ఆబ్వియస్గా నరకం, స్వర్గం ఇవన్నీ చూసాం కదా. సో అవన్నీ అయిపోయినాక కూడా దానికి ఇమీడియట్గా మెటీరియల్ బాడీ రాదు. అంటే ఈవెన్ మన యానిమల్ లోపలికి వెళ్ళాలన్నా, లేకపోతే మళ్ళీ హ్యూమన్గా పుట్టాలన్నా కూడా రెడీగా అవైలబుల్ ఉండదు వాడికి. మ్యాచింగ్, ఆడు ఎంత పాపం చేస్తే, ఇంకా ఎక్కువ పాపం చేస్తే ఆడికి తొందరగా రాదంట. సో అలా కాస్ట్లీ లైఫ్ ఉంటుంది అని చెప్తున్నాను ఇందులో ఈ శ్లోకాలు. తర్వాత భగవద్గీత శ్లోకం గురించి చెప్పాను, నేను అదే డీటెయిల్గా చెప్తాను. సో మనకు ఇక్కడ ఏంటంటే, మనం ఎప్పుడైతే కృష్ణుని మర్చిపోయి ఈ ఎంజాయ్మెంట్ కోరుకుంటామో ఎంబడే మనని మాయ పట్టుకుంటుంది. అది సింపుల్, ఒకటి లైన్లో అర్థం చేసుకోవాలంటే. సో మాయ మనకు ఈ ఈ సోల్కి, ఆరు మనకు జీవుడికి ఇచ్చే మనకు ఈ ఇంద్రియాలే ఈ భోగ సాధన. ఈ ఇంద్రియాలని ఈ భోగ సాధన. సో ఇందులో మనం చూసాము మెయిల్ ఫ్రెండ్స్ అంటే చెప్పాను. మెయిల్ ఫ్రెండ్స్ ఏంటి? మనం ఈ 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు ఏంటి? దాంతో మనం చేసేది ఏంటి? మనం చూస్తాం కళ్ళతోని, వింటాం చెవులతోని, టంగ్తో రుచి చూస్తాం, వాసన ముక్కుతో చూస్తాం, స్పర్శ టచ్తో మనం కర్మ ఎట్లా చేస్తాం? నడుస్తాము, మాట్లాడుతాము, పట్టుకుంటాము, ఎక్స్క్రిషన్, విసర్జన, సంతానోత్పత్తి ఇట్లాంటివి చేస్తుంటాం. సో ఇవన్నీ మనకు భోగానికి ఆర్ ఎంజాయ్మెంట్కి సహాయపడే మిత్రులు. సో ఇవి అందులో ఇప్పుడు మెయిల్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడాము, ఇప్పుడు ఫీమేల్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడచ్చు. ఫీమేల్ మిత్రులు ఏంటి? ఇంద్రియ అంటే ఏ వస్తువుని ఆస్వాదించినా ఈ సెన్స్ ఎంజాయ్మెంట్ ఆర్ ఎంగేజ్మెంట్స్ ఏంటేంటి? ఇప్పుడు మనం ఒక రూపాన్ని చూస్తాం, కళ్ళతోని రూపం చూడగలుగుతాం, చెవులతోని శబ్దం వినగలుగుతాము, నాలుగుతో రుచి చేయగలుగుతాము, ముక్కుతో వాసన పీల్చగలుగుతాము, చర్మంతో స్పర్శ. సో ఇవన్నీ మనకు ఇవి ఆకర్షిస్తాయి. కాబట్టి ఇవంతా ఏంటంటే మనను లైక్ మనం ఏది చూడాలి, ఏది వినాలి, ఏది తినాలి, అట్లా ఏది అనుభవించాలి, ఏది ఎంజాయ్ చేయాలి, ఇవన్నీ ఏంటంటే మనకు లైక్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మనని అట్రాక్ట్ చేసే ఇవన్నట్టు. లైక్ ఇప్పుడు టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ అంటారు. సో అలా మనకు చెప్తుంది. సో అప్పుడు మనసు చెప్తే, లీడర్ చెప్తే ఇంద్రియాలు ఆ విధంగా రియాక్ట్ అవుతాయి. సో సో మనసు ఇక్కడ లీడర్ అన్నట్టు. సో ఆ విధంగా మనం టెంప్ట్ అవుతాం. ఈ
మనం ఒక మాల్కి వెళ్ళినా, లైక్ మన మనసు ఏమంటుంది, ఆ రెస్టారెంట్ లో తిను, లేకపోతే ఇక్కడ షాపింగ్ చెయ్యి, ఇలా ఏది వినాలి, అక్కడ మ్యూజిక్ ఉంది, లైవ్ పర్ఫార్మెన్స్ ఉంది, కాసేపు రిలాక్స్ గా, అక్కడ మంచి కంఫర్టబుల్ చైర్స్ ఉన్నాయి, కెన్ రిలాక్స్ లిటిల్ కూల్ గా, ఏ, కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు. మాల్లో చాలా మటుకు నించొని ఉంటాము, షాపింగ్ అంతా నించొని వాకింగ్ అవన్నీ చేస్తుంటాము అలా అన్నట్టు. సో కాబట్టి మనము అర్థం చేసుకోవాలి ఎలా మనను ఇవి ఎఫెక్ట్ చేస్తున్నాయి, ఇంద్రియాలు మనకు ఎలా ఆకర్షిస్తున్నాయి, మన మైండ్ని, ఆ మనసుని ఎలా కంట్రోల్లో పెట్టుకుంటున్నాయి. దానివల్ల ఆ మనసులో అది వచ్చినప్పుడు మన ఇంద్రియాలు సహకరిస్తాయి. ఆబ్వియస్గా మన లీడర్ చెప్పిన మాట మిగతా వాళ్ళు వింటారు కాబట్టి ఇంద్రియాలని అదనమాట. సో ఇక్కడ మనం ప్రాణవాయువు గురించి మాట్లాడాం, 5 తలల పాము అని. సో ఒకటి ప్రాణవాయువు అంటే లైఫ్ ఎయిర్, అది శ్వాస, మనం రెస్పిరేషన్ మనం తీసుకునేది. అపాన అంటే విసర్జనకు సంబంధించినది అన్నట్టు, ఎక్స్క్రీటరీ అని. వ్యాన అంటే రక్త ప్రసరణ, సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ అన్నట్టు. ఉదాహరణ అంటే లైక్ మనం మాట్లాడుతుంటే ఎయిర్ బయటకు వస్తుంది, సో అది. అండ్ ఈ డైజెస్టివ్ ప్రక్రియ, ఇది సమాన వాయువు, ఎయిర్ వల్ల మన జీర్ణ ప్రక్రియ జరుగుతుంది అన్నట్టు. సో ఫస్ట్ మనం బ్రీతింగ్, తర్వాత వేస్ట్ మేనేజ్మెంట్ అనుకోవచ్చు, బ్లడ్ సర్క్యులేషన్ అనుకోవచ్చు, కమ్యూనికేషన్ స్పీచ్ అనుకోవచ్చు డిపార్ట్మెంట్, డైజెషన్ డిపార్ట్మెంట్, ఇలా డిపార్ట్మెంట్స్ లాగా కూడా అనుకోవచ్చు. సో అందులో ఏదైనా డిస్టర్బ్ అయింది అనుకో ఒక డిపార్ట్మెంట్లో, అది మనకు వీక్ అయిపోతాయి. ఇప్పుడు కొందరికి డైజెషన్ కాదు, తిన్న వెంటనే ఎక్స్క్రీషన్ అయిపోతుంది. సో వాళ్ళకు ఆ ప్రాబ్లం ఉన్నట్టు, సమాన వాయువు ప్రాపర్గా పనిచేయట్లేదు అని. సో ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. సో మనసు చేతిలో ఇవన్నీ లైక్ రోబోట్స్ లాగా ఇంద్రియాలన్నీ పనిచేస్తాయి. మనసు లైక్ రిమోట్ కంట్రోలర్ అనుకోవచ్చు. సో మనసు ఏది చూడాలనుకుంటే మనం ఆ ఛానల్కి వెళ్తాము, ఆ యాప్కి వెళ్తాము. ఇప్పుడు ఎన్నో టీవీలో చాలా యాప్స్ ఉన్నాయి, అమెజాన్ ప్రైమ్ అని, లేకపోతే నెట్ఫ్లిక్స్ అని, డిస్నీ వరల్డ్ అని, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో మన మనసు దాంట్లో మనం ఆ, ఏది అడిగితే అది మనం బటన్ క్లిక్ చేస్తే అది తీసుకుంటుంది. సో కాబట్టి మనం మనసు ఎలా ఆ, ఏ డిజైర్ చేస్తే ఇంద్రియాలు దాన్ని వెంటనే స్పందించి కోఆపరేట్ చేసి అది కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాయి. సో అవి డెలివరీ చేస్తాయి అన్నట్టు ఒక వీళ్ళ దానికి కోరికని తీర్చడానికి. సో ఇంద్రియాలు మన అనుభవాలను ఇస్తాయి, సో దాన్ని జీవుడు స్వీకరిస్తాడు. సో లైక్ జస్ట్ లైక్ మనం ఏదైనా అమెజాన్లో ఆర్డర్ చేస్తే డెలివరీ అవుతుంది, మన హోమ్ షిప్మెంట్ వస్తుంది కదా, సో అలా అన్నట్టు. సో మనసు ఆర్డర్ చేస్తుంది, సో ఇంద్రియాలు తెచ్చిస్తాయి, వస్తుంది. సో ఈ మనసుని లాగే అన్నాం కదా, ఈ ఆకర్షణలు ఉంటాయి కదా, ఈ ఫిమేల్ ఫ్రెండ్స్ అని, అవి ఏంటంటే లైక్ మనం ఒక మ్యాగ్నెట్ లాగా అనుకోవచ్చు, మ్యాగ్నెటిక్ ఫోర్స్ లాగా అట్రాక్ట్ చేస్తుంటాయి, అన్సీన్ ఇన్విజిబుల్ మ్యాగ్నెట్స్ అనుకోవచ్చు. అవి మనసుని ఆకర్షిస్తాయి. ఇప్పుడు సినిమా చూడే ముందు ట్రైలర్ వేస్తాడు, ఆ ట్రైలర్ చూస్తే ఏమవుతుంది, అట్రాక్ట్ అవుతుంది. ఓ సినిమాలో ఈ సస్పెన్స్ ఉంది, సినిమాలో ఈ కొత్తగా చాలా ఏదో స్టోరీ లైన్ ఇంత ముందులాగా రెగ్యులర్ రొటీన్గా లేదు, ఏదో ఒకటి ఆకర్షించేదానికి వాళ్ళు చాలా పెడతారు అన్నట్టు. ఆ ట్రైలర్లో చూపించినట్టు స్టోరీ కొంచెం రివైల్ అయ్యి సస్పెన్స్ ఉండేటట్టు అలా పెడుతుంటారు. సో ఆ విధంగా ఉంటుంది అన్నట్టు, మనం మామూలుగా పోల్చుకుంటే ఎగ్జాంపుల్ లాగా చెప్తే. సో ఇది మనం ఈ లైఫ్ ఎయిర్లో మనం ఆబ్వియస్గా ఎయిర్ కనబడదు, లైక్ ఎలక్ట్రిసిటీ లాగా అనుకోవచ్చు. ఎలక్ట్రిసిటీ కూడా కనపడదు, పవర్ ఉందా లేదా అని మనకు తెలియదు వైర్లో. సో అలా నడిపించే శక్తి అన్నట్టు. సో మనకు కనిపించకుండా మన శరీరాన్ని నడిపిస్తుంది ఎయిర్, ఆ విధంగా కూడా అనుకోవచ్చు. సో లైక్ ఎలక్ట్రిసిటీతో పోల్చవచ్చు. మనకు అన్ని వర్క్స్ చేస్తుంటాయి, ఫ్యాన్ పని చేస్తుంది, ఏసీ పని చేస్తుంది, కానీ మనకు అది కరెంట్ పోతుందా లేదా అని తెలియదు కదా. సో అలా. సో మనం మనస్సుని ట్రైన్ చేయకుంటే మనం యానిమల్స్ లాగా అయిపోతాం. మనసు ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్. అందుకే మనకి ఈ నవవిధ భక్తి కానీ, ఈ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ కానీ ఇస్కాన్లో మనం ఫాలో అయ్యేది. ఎందుకంటే దానికి ఒక టైం టేబుల్ ప్రకారం పొద్దున వెళ్ళేసి లైక్ చాంటింగ్ చేసుకోవడం మంచిది, రోజు భాగవతం భగవద్గీత చదవడం మంచిది. ఇలా నువ్వు రోజు చేస్తుంటే రొటీన్ అయిపోతే నీకు అది కష్టంగా అనిపించదు, నీకు అది ఆటోమేటిక్గా సత్వ మార్నింగ్ లైక్ 9 దాకా సత్వగుణం
చాలా ఎక్కువ ఉంటుంది అంటారు. తర్వాత ఈ వర్కింగ్ టైం అంతా రజో గుణం ఎక్కువ ఉంటుంది అంటారు. నైట్ అంతా ఇగ్నోరెన్స్, తమో గుణం ఎక్కువ ఉంటుంది. సో మనం కంట్రోల్ చేసుకోవడానికి మార్నింగ్ మనం ఎఫర్ట్ పెడితే చాంటింగ్కి, సో అప్పుడు మనం మనసుని ట్రైన్ చేసుకోవచ్చు. లేకపోతే ఒక జంతువు లాగానే, వైల్డ్ యానిమల్ లాగానే రియాక్ట్ కావాల్సి వస్తుంది. అలానే మన కోరికలు కూడా పెరుగుతూ ఉంటాయి. సో ట్రైనింగ్ లేకుంటే మనం ఈవెన్ మన ఈ ఇంటి దగ్గర నేను బయటికి వెళ్తుంటే వాకింగ్ లో చూస్తుంటాను, వాళ్ళు పాటీ ట్రైనింగ్ కుక్కలకు, పిల్లిలకు కూడా చేస్తుంటారు. నేను జనరల్ గా మనుషులు పిల్లలు పుట్టినప్పుడు చేపిస్తాము అట్లా అనుకుంటా. బట్ ఆ ట్రైన్ అయిపోయినప్పుడు ఆ కుక్కని బయటికి తీసుకొచ్చినప్పుడే అది పాటీ చేస్తుంది అన్నట్టు. సో అలా ట్రైనింగ్ అనేది ఇంపార్టెంట్. సో అది తర్వాత మనం ఇంకా ఈ మనసుకి డిస్ట్రాక్షన్స్ ఎలా ఉంటాయంటే, మనం కొన్నిసార్లు మనం ఇప్పుడు ఈమెయిల్స్ వస్తుంటాయి, చాలా స్పామ్ మెయిల్స్. సో ఆ స్పామ్ మెయిల్స్ ఏమైతే మనం డిస్ట్రాక్ట్ చేస్తుంటాయి. ఎట్లా అన్ని మనం యూట్యూబ్లో ఈవెన్ ఏదైనా చూస్తుంటే కొన్ని కొన్ని అన్నెసరీ వస్తుంటాయి. అది రీల్స్ లాగా, షార్ట్ వీడియోస్ లాగా టెంప్ట్ చేస్తుంది. సో ఇలా ఆకర్షణకు మనం లోన్ అవుతాం. సో ఇట్లా స్పామ్ మెసేజ్ అనుకోవాలి. ఈ అట్రాక్షన్స్ ఆర్ ఇట్లాంటివి వచ్చినప్పుడు మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మన మనసుకి ఎలా చెప్పుకోవాలంటే, ఓ ఇవి అన్ని నన్ను డిస్ట్రాక్ట్ చేయడానికి వస్తున్నాయి, నన్ను ఈ స్పిరిచువల్ పాత్ లో ఉండనియకుండా కింద పడేయడానికి వస్తున్నాయి అని గుర్తు చేసుకోవాలి అన్నట్టు. సో మనం స్పామ్ మెసేజెస్ ఏం చేస్తాం, క్లిక్ చేయం, ఇమీడియట్ గా స్పామ్ ఫోల్డర్ కి పంపిస్తాం ఆ మెసేజెస్ ని. కొన్నిసార్లు ఇన్బాక్స్ లో కూడా వస్తాయి. సో కాబట్టి మనం అది చూసేసి, ఓ ఇది మనని అట్రాక్ట్ చేస్తుంది వీడియో, ఇది చూస్తూ ఉంటే మళ్ళీ ఇలాంటి రిలేటెడ్ వీడియోస్ వస్తూ ఉంటాయి యూట్యూబ్లో, సో మనం చేయకూడదు అనేది మనం అర్థం చేసుకొని మనం దాన్ని చూడకుండా ఉండడానికి ట్రై చేస్తాం. సో అలా మనం చేసుకోవాలి. సో ఇంకా ఏంటంటే, మనం ఈ భోగం ఎక్కువైతే ఏమైపోతుంది, చెప్పాను, పాపం ఎక్కువైపోతే ఏమైపోతుంది, వాడికి మెటీరియల్ బాడీ రాకుండా అలా ఊగిసలాటలో ఉంటాడు ఆ సోల్, ఆ సూక్ష్మ శరీరం. సో దాన్ని గాస్ట్లీ లైఫ్, దయ్యాల లైఫ్ లాగా ప్రభుపాద చెప్తున్నారు. సో పాపం ఎక్కువైతే అలా అయిపోతుంది అని, వాళ్ళకి స్థూల శరీరం దొరకకుండా పోతుంది. ఎన్ని రోజులు వెయిట్ చేయాల్సి వస్తుందో తెలియదు, ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలో తెలియదు. మనం దయ్యాలు, భూతాలు అంటాం కదా. సో దానివల్ల సో అది మరీ ఏంటంటే దిగజారిపోయిన స్థితి, ఇంద్రియ భోగాలకు వసుడై జీవుడు దిగజారినప్పుడు అలాంటి ఆ బతకాల్సి వస్తుంది. సో మనకి ఇక్కడ 15th చాప్టర్ 10th శ్లోకాన్ని మనం భగవద్గీత అది మాతాజీ చదివారు. సో ఇందులో మన అంటే మామూలుగా మూడులు, జీవుడు శరీరం విడిచే విధానాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఆ శ్లోకాలు. సో ఇది అజ్ఞానం ఉన్న వాళ్ళకి, జ్ఞాన చక్షువులో ఉన్న వారికి ఇది అర్థం కాగలదు అని చెప్తాను అన్నట్టు దాంట్లో కృష్ణ పరమాత్ముడు. సో మనం దీన్ని ఇంకా మన ప్రాక్టికల్ గా ఎలా అర్థం చేసుకోవాలి ఈ శ్లోకాన్ని అనుకొని నేను ఆలోచిస్తుంటే, సో మనకు మెయిన్ గా ఇంద్రియాలు మనకు బాగా అట్రాక్టివ్, గుడ్, బెస్ట్ ఫ్రెండ్స్ లాగా అనిపిస్తుంటాయి. సో కాబట్టి మనం అవి చూడాలి. మనం దాన్ని ఇవి అన్ని ప్రకృతి గుణాల మీద, మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్ మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి మనం దాని మీద డిపెండెంట్ కాకుండా ఉండాలి. సో మనం దానికి బానిస కాకుండా ఉండాలి. ఇప్పుడు మనం స్టార్టింగ్ లో ఏమనుకుంటాం, స్మోకింగ్ అనుకో, ట్రై చేద్దాం, కొంచెం ఒక్కటి ట్రై చేద్దాం, పఫ్ అట్లా పిచ్చుదాం అంటే అట్లా అనుకొని అలా అనుకొని అది అలవాటు అయిపోయి వ్యసనం లాగా మారిపోతుంది. సో కాబట్టి మనం దానికి అలర్ట్ గా ఉండాలి. సో మనకు కొంచెం ఆనందం ఇస్తుంది ఇక్కడ అంటే, స్మోకింగ్ టు ఎగ్జాంపుల్, ఇక్కడ డ్రగ్స్ అలానే అయిపోయింది. డ్రగ్స్ కి చాలా యుఎస్ లో ఉన్న పాపులేషన్ అడిక్ట్ అయ్యారు, చాలా ఎక్కువ పర్సెంటేజ్ ఇక్కడ. చాలా ఎందుకంటే క్విక్ గా ఆనందాన్ని ఇస్తాయి, తొందరగా ఆనందాన్ని ఇస్తాయి అని చాలా దానికి బానిస అయిపోతున్నారు యూత్. సో కాబట్టి లాస్ట్ కి అది బంధనం అనేది మనం మర్చిపోకూడదు. సో మనం ఇవి చాలా అటెంప్ట్ చేస్తుంటాయి. ఇంకా ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ ఇది లగ్జరీస్ లైఫ్ ఇచ్చే కంట్రీ అన్నట్టు మోస్ట్లీ భారతదేశంలో. ఇప్పుడు కూడా ఇండియా కూడా వెస్టర్నైజ్ అయింది, అక్కడ కూడా వస్తున్నాయి అన్ని, ఇక్కడ ఉన్నాయన్నీ అక్కడ ఉంటున్నాయి. ఇప్పుడు ఇండియాలో చాలా ట్రాన్స్పరెంట్ అయిపోయింది మొత్తం, ఇక్కడ ఏ టెక్నాలజీస్ ఉన్నాయి అక్కడ కూడా ఉన్నాయి. సో అన్నీ లైక్ ఇక్కడ చాలా, ఇక్కడ అంటే మరి ఇక్కడ లైక్ ఇక్కడ ఇంకా
మీకు తెలిసినవి అన్ని చాలా, లైక్ నైట్ లైఫ్ అని, లైక్ క్యాసినోస్ అని, చాలా డిస్ట్రాక్షన్స్. లైక్ ఏంటంటే మార్కెటింగ్ చేసుకుంటుంటారు, అమ్మాయిలు అంటే మార్కెటింగ్ అనుకుంటారు. సో దాంతో అట్రాక్ట్ చేసుకొని డబ్బులు, బిజినెస్ సంపాదించాలి అనేది ఇక్కడ మెయిన్ గా ఉంటుంది. కాబట్టి చాలా డేంజర్ గా ఉంది మనం బయట. కాబట్టి మనము ఇవన్నీ లాగుతుంటాయి కాబట్టి మనసుని మనం చాలా జాగ్రత్తగా మన స్పిరిచువల్ ప్రోగ్రెస్ చేయాలి అంటే మనం డివోటీ అసోసియేషన్ వెరీ ఇంపార్టెంట్. రెగ్యులర్ గా నిత్యం భాగవత సేవ మనం స్టార్టింగ్ శ్లోక చదువుతాం కదా. సో కాబట్టి అవి భగవద్గీత చదివి మనం ఎప్పటికప్పుడు ఎవ్రీ డే చెక్ చేసుకుంటుండాలి. నేను ఈరోజు భక్తి ఎంత ప్రోగ్రెస్ చేశాను, భక్తి చేశానా, ప్రాపర్ గా చేశానా, ఇంకా ఎట్లా చేయాలి, ఎలా కంటిన్యూ చేయాలి అనేది. సో మనకు ఇవి బాగా కంట్రోల్ చేసుకోవాలి మన సెన్స్ ఎంగేజ్మెంట్స్ అన్ని. సో బికాజ్ ఇది దాంట్లో డిజైర్ విత్తనాలు నాటుతుంది అన్నట్టు. మనకి ఇమీడియట్ కాదు, మనం చూసినప్పుడే ఇమీడియట్ టెంప్ట్ తర్వాత మళ్ళా అలాంటి వీడియో వచ్చినప్పుడు మళ్ళా చూస్తూ ఉంటాం. సో నేను నా కోసం ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. సో అందరూ అలా ఉండాలని లేదు, బట్ ఇట్లాంటివి అట్రాక్షన్స్ వచ్చేసి అవి మనం బోగా సైడ్ ఎంజాయ్మెంట్ కి మనం వెళ్ళేటట్టు చేస్తూ ఉంటాయి. సో సెన్స్ ఆబ్జెక్ట్స్ పుల్ ద మైండ్ బికమ్ స్లేవ్. సో ఇది అన్నట్టు మనం తెలుసుకోవాల్సింది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ మనం ఆల్రెడీ ఈ ప్రాణవాయు గురించి మాట్లాడుకున్నాం. ఇట్ ఈస్ లైక్ అన్సీన్ ఇంజిన్, లైక్ మన కార్ నడుస్తుంది అంటే ఇంజిన్ లాగా అన్నట్టు. సో అది మనకు ఇందులో ఒకటి. తర్వాత మనని ఈ భక్తి ఎలా ఈ ఇంద్రియ బానిసత్వం నుంచి మనని బయటికి లాగుతాయిందో మనకు అర్థం చేసుకున్నాం. సో మనం భక్తి అనేది ఇంపార్టెంట్. మన ఇంద్రియాలు మనని ఎక్స్టర్నల్ వరల్డ్ అదే మాయలో లాగేస్తుంటాయి. మన భక్తి ఆ మాయ నుంచి స్పిరిచువల్ వరల్డ్కి తీసుకెళ్తుంది అన్నట్టు. మనమేమో అందులో పోతాయి. సో కాబట్టి దాని డిఫరెన్స్ మనకు అర్థమైంది. కాబట్టి ఏది ముఖ్యమో అర్థం చేసుకొని మనం మైండ్ని భక్తి ద్వారా కంట్రోల్ చేయాలి. బికాజ్ భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది, మైండ్ ఈజ్ ద బెస్ట్ ఎనిమీ అండ్ బెస్ట్ ఫ్రెండ్, వరెస్ట్ ఎనిమీ అండ్ బెస్ట్ ఫ్రెండ్ లాగా. సో కాబట్టి చాలా కంట్రోల్ చేసుకోవాలి. సో ఇవి ఇంద్రియాలన్నీ ఆల్మోస్ట్ లీడర్ చెప్పినట్టు, ఆల్మోస్ట్ సోల్జర్స్ చెప్పినట్టు, మిలిటరీ కమాండర్ చెప్తే వినేస్తారు. ఇంకా వాళ్ళకు మనసు ఆర్డర్ ఇచ్చిందంటే అలాంటిది సోల్జర్స్ తెచ్చిపెట్టాల్సిందే. ఇప్పుడు ట్రంప్ మనం చూస్తాము, ఎలా ఆర్డర్ ఇస్తే అలా సైన్యము అక్కడ హమాస్ స్ట్రీట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ చేసేసారని చెప్పారు. అంతే, ఆయన ఏది చెప్తే అదే ఫాలో అవుతారు. సుప్రీం కమాండర్ ఇన్ చీఫ్ ప్రెసిడెంట్ అంటే. సో కాబట్టి వాళ్ళు చేయాల్సిందే, అలా ఉంది కాన్స్టిట్యూషన్. సో కాబట్టి మన మనసు కూడా సేమ్ సుప్రీం కమాండర్ ఫర్ మన ఇంద్రియాలకు. సో కాబట్టి అవి ప్రతిదీ ఫాలో అయ్యి చేసేస్తుంది. నీ మనసు చెప్పేస్తుంది నువ్వు ఈ వీడియో చూడు అని, అంతే చూడటం జరుగుతుంటుంది. ఎందుకంటే అంత లాయల్గా ఉంటారు. సో సో మనం గుర్తుపెట్టుకోవాలి, మన సెన్సెస్ అన్ని సోల్జర్స్ లాగా, మైండ్ ఈజ్ కమాండర్ ఇన్ చీఫ్ లాగా అని. కాబట్టి మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇవన్నీ ఈ కర్మబంధనంలో ఇక అన్నిటికీ రియాక్షన్స్ ఉంటాయి. మనం చేసే చెడు కర్మలకు అన్నిటికీ మనమే సఫర్ కావాల్సి వస్తుంది ఫ్యూచర్లో. కాబట్టి ఇది మనల్ని మళ్ళా సంసార సైకిల్లో పడేస్తుంది, డెత్ లైఫ్ సైకిల్లో. కాబట్టి మనం సెన్స్ ఎంజాయ్మెంట్ ఆల్వేస్ క్రియేట్స్ కర్మ. కాబట్టి ఈ కర్మ క్రియేట్స్ ఆల్వేస్ నెక్స్ట్ బాడీ. సో మనం ఇప్పటికి ఎన్ని లైఫ్ టైంలో ఇక్కడికి వచ్చామో తెలియదు, ఇంకా ఎన్ని లైఫ్ టైమ్స్ ఉన్నాయో తెలియదు. సో వీలైనంత మనం ఇప్పుడు భక్తి చేస్తే అట్లీస్ట్ ఫ్యూచర్ లైఫ్ టైమ్స్ కొన్ని తక్కువ చేసుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే మనం ఎక్కడి దాకా స్పిరిచువల్ ప్రోగ్రెస్ అయితే నెక్స్ట్ లైఫ్లో అక్కడి నుంచే కంటిన్యూ చేస్తాం. సో కాబట్టి ఇది మనతో తీసుకెళ్లేది స్పిరిచువల్ మన ప్రోగ్రెస్. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. సో దేవుడికి కీర్తన, కృష్ణ సేవ చేయడం ఇవన్నీ చేస్తుంటేనే మనం మాయ నుంచి బయటకు పడతాం. సో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మనం రియల్ వరల్డ్లో చూస్తుంటాం. ఎలా మన టేస్ట్ డామినేట్ చేస్తుంది, మనకు తినబుద్ధి అవుతుంది. చాలా మంది మీట్ ఈటింగ్ వాళ్ళు ఉంటారు, చాలా అట్రాక్ట్ చేస్తుంటుంది. నేను ఫస్ట్ ఇనీషియల్గా మీట్ ఈటింగ్ ఫ్యామిలీ కదా, సో నేను చూశాను. సో అది చాలా డేంజరస్. అందుకే మనం ప్రసాదం ఇంపార్టెంట్, ఎప్పుడు దేవుడికి ఆఫర్ చేసి ప్రసాదం తినాలి, కాన్షియస్నెస్లో ఉన్న ప్రసాదం తినాలి అంటారు. ఎందుకంటే అది మైండ్ని డ్రాగ్ చేస్తుంది ఎటు అయినా. సో ఎక్కువ ఇవన్నీ తామసిక, రాజసిక వచ్చేవి, ఆనియన్ గార్లిక్ అని, ఇవి మీట్ అయినా ఇవన్నీ ఎక్కువ ఆ డిజైర్స్ ఎక్కువ వస్తాయి, తామసిక్ అండ్ రాజసిక్. సో అందుకనే ఇస్కాన్లో సాత్విక ఫుడ్ ఎంకరేజ్ చేస్తారు కాబట్టి నో మీట్ ఈటింగ్.
సో అది సో ఈ నాలుక రుచి కోసం మనసు చాలా బలంగా లాగేస్తుంది అన్నట్టు. వాడికి లైక్ మనం చూస్తాం డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్నాడు, బార్ సైడ్ ఆ డ్రింకింగ్ సేల్స్ ఉన్నది ఎయిట్ సైడ్ నుంచి వెళ్తే ఆడు కంట్రోల్ చేసుకోలేడు, పోయి బాటిల్ కొనుక్కొచ్చి తాగుతుంటాడు. సో అలా అన్నట్టు మన మైండ్ ఈ సెన్సెస్ కి స్లేవ్ కాకూడదు. సో సో అది ఇంపార్టెంట్. మన సెన్సెస్ డామినేట్ చేస్తే ఇంకా మైండ్ స్లేవ్ అయిపోతుంది. సో ఈ సెన్సెస్ ఆబ్జెక్ట్స్ ఏంటంటే మనకు సీడ్స్ క్రియేట్ చేస్తాయి మైండ్లో, దాంతో కోరిక బలపడుతుంటది, ఈ విత్తనాలు నాటుతుంది అన్నట్టు. ఈ సెన్స్ ఆబ్జెక్ట్స్ మనం చూసిందల్లా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. మనం చూసాం రావణాసుడు ఎంతమంది స్త్రీలతో ఎంజాయ్ చేశాడు. సో అటు కనబడిన మనకి వాళ్ళకి సిస్టర్ లాగా మాతాజీ లాగా కనబడ్డాడు. సో అలా ఉంటుంది అన్నట్టు. సో అలా ఒక కోరిక నాటేస్తుంది. సింపుల్, నేను ఫస్ట్ చెప్పిన షాపింగ్ మాల్ ఎగ్జాంపులే చూసుకున్నాం అనుకోండి. కొందరికి ఓ డ్రెస్ చూస్తారు నచ్చేస్తుంది, మ్యూజిక్ షోలకి నచ్చుతుంది, పర్ఫ్యూమ్ ముక్కుతో నచ్చుతుంది, ఫుడ్ కోర్ట్ లో ఉన్న ఫుడ్ స్మెల్ వల్ల అట్రాక్ట్ అవుతారు, అండ్ ఫుల్ కూల్గా ఉంటాయి. సో టచ్ అంతా ఇప్పుడు టెంపరేచర్ చాలా కోల్డ్ ఉండే వరకు చర్మం అంతా లైక్ కూల్ అయిపోతుంది. కాబట్టి అది. అండ్ ఈ మన సోషల్ మీడియా ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఎలా మన ఫొటోస్ పెట్టేసి, ఎలా రీల్స్ పెట్టేసి, ఎలా ఈవెన్ కుకింగ్ వీడియోస్ నేను కొన్ని కుకింగ్ వీడియోస్ చూస్తుంటే ఇంకా ప్రతిసారి కుకింగ్ వీడియోస్ చూపిస్తున్నాడు యూట్యూబ్లో. నేను ఏది సెర్చ్ చేస్తే చాలు నాకన్నా ఇంటెలిజెంట్గా ఆలోచించి నెక్స్ట్ వీడియో ఏది చూస్తాడో అని అర్థం చేసుకుంటాను. వాడికి ఇప్పుడు లైక్ నేను చూసే కొన్ని వల్ల వాడికి నేను కృష్ణా డివోటీ అని కూడా తెలిసిపోయింది నేను నా ల్యాప్టాప్లో. సో అలా ఉంటుంది అన్నట్టు. వాడు నాకన్నా ఎక్కువ ఆలోచిస్తుండే, నా డేటా అంతా తీసుకుంటుండే, నేను ఏం సెర్చ్ చేస్తాను, నా హిస్టరీ అన్నీ తెలిసిపోతున్నాయి వాడికి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏఐ మనకు కాంపీట్ చేస్తుంది, బట్ అన్నిసార్లు కరెక్ట్గా ఉండదు. ఏఐ చాలా మిస్టేక్స్ చేస్తుంది. నేను సింపుల్గా మొన్న ఒకసారి అంటే మామూలుగా లైక్ నేను ఇండియాలో జగన్నాథ్ పురికి వెళ్ళాలనుకొని చూస్తున్నాను డేట్స్. అయితే ఏముంది అంటే వారం తిథి ఇట్లాంటివి కొన్ని చూస్తాం కదా క్యాలెండర్. సో అది టోటల్గా రాంగ్ చెప్పింది. నాకే అనిపించదు దీన్ని బ్లైండ్గా నమ్మొద్దు. కాబట్టి ఏఏ చెప్పిందంతా, కో పైలట్ చెప్పిందంతా, గూగుల్లో మనం సెర్చ్ చేయగానే చెప్పిందంతా కరెక్ట్ అని కాదు. అవి చాలా మిస్టేక్స్ కూడా చేస్తాయి. సో కంప్లీట్గా మనం రిఫరెన్స్గా యాక్చువల్గా శాస్త్ర సాధు గురువు నుంచి మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇది బికాజ్ రిఫరెన్స్ లేనిది ఏదైనా, ఈవెన్ పిహెచ్డి నేను చేసినప్పుడు కూడా రిఫరెన్సెస్ ప్రాపర్గా లేనివి, అంటే ప్రాపర్ రిఫరెన్స్ అంటే ఏదో ఆన్లైన్లో ఉన్నదో మెటీరియల్లో ఉన్న ఏదో ప్రింటెడ్ది పెట్టద్దు. అది పక్కా అథెంటికేటెడ్గా ఉండాలి. ఎవడు ఇష్టం ఉన్నట్టు కవిత్వాలు రాసిస్తే, అది ఓన్ వాడు ఇమాజినేటివ్ రాసిస్తే అది మనం తీసుకోకూడదు. దాన్ని ప్రాపర్గా అది వెట్టింగ్ అయిందా లేదా, ప్రాపర్గా అది థరోలీగా కరెక్టా కాదని తెలిస్తేనే. అందుకే స్టాండర్డ్స్ ఆఫ్ పబ్లికేషన్స్ బట్టి, అంటే నువ్వు ఏ లెవెల్, ఇంటర్నేషనల్ జర్నలా, నేషనల్ జర్నలా, లేకపోతే ఏ కాన్ఫరెన్స్ పేపర్ ఏంటి అనేది చూస్తారు. సో అది ఇంపార్టెంట్. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, మనం ఏం చేస్తాం, కాళ్ళతోనే రోడ్డుని చూస్తాం. మనం లైక్ ఎవరైనా హారన్ కొంటే ఇండియాలో అయితే చెవులతో వింటాం, చేతులు మనం ఆల్వేస్ స్టీరింగ్ మీద పెడతాము, మన కాళ్ళతోని బ్రేక్స్, యాక్సిలరేటర్. సో మనం దాని మనసు అంతా ఇవన్నిటిని కోఆర్డినేట్ చేస్తుంది. సో ఇది కోఆర్డినేట్ చేయలేదు అనుకో ఏమైపోతుంది, ప్రాపర్ టైంలో మనకి ఏదన్నా ఒక క్రాసింగ్, ఏదో పిల్లలు క్రాస్ చేస్తున్నారు అనుకో, మనం ఇమీడియట్గా ఏం చేయాలి, బ్రేక్ అప్లై చేయాలి. సో ఆ కోఆర్డినేషన్ పోతే ఏమవుతుంది, యాక్సిడెంట్ అవుతుంది. సో కాబట్టి మనం ఎంత అలర్ట్గా ఉండాలి అనేది తెలుస్తుంది. ఎట్లా కోఆర్డినేషన్లో మన ఇంద్రియాలు వర్క్ అవుతున్నాయి అనేది తెలుస్తుంది. సో క్లాస్ చెప్పేటప్పుడు అయినా సరే చాలా మంది శ్రద్ధగా వింటారు. సో కళ్ళన్నీ బోర్డు వైపే చూస్తుంటారు, స్లైడ్స్ వైపే, ప్రజెంటేషన్ స్లైడ్స్. మొన్న నేను ఆ రిట్రీట్ రస చింతామణి ఈవెంట్ పోయినప్పుడు పెద్ద, ఐ థింక్ ఒక 100 ఇంచ్ టీవీ అంత ఉందో, పెద్ద టీవీ లాగా పైన పెట్టారు. అందులో ఆ PowerPoint స్లైడ్స్ చూపించారు. సో కళ్ళన్నీ అటే ఉంటాయి. నోట్స్ రాసుకోవడానికి నోట్స్ ఇచ్చారు వాళ్ళు. సో మనం మనసుతో ఫోకస్ చేసుకొని మనం డిస్ట్రాక్ట్ కాకుండా ఈ ఫోన్స్తోని కానీ బయట ఏ దానికైనా మనం ఉండాలి. సో మనం ఈవెన్ టెంపుల్లో గుడికి వెళ్ళినా కూడా
అంతే. మన కళ్ళతో డైటీస్‌ని చూస్తాము, చెవులతో కీర్తన వింటాము, నాలుకతో ప్రసాదం చేస్తాము. అండ్ అక్కడ మనకు అది స్మెల్ కూడా మనకు అది ఇస్తారు. దాన్ని చేతికి పూలు మనం స్మెల్ చేస్తాం దేవుడికి పెట్టిన పూలని. సో అది ఇక్కడ సెంట్ కూడా పెడతారు చేతి మీద. సో అలా మనం డివోటీ అసోసియేషన్ కూడా విల్ ట్రై టు మీట్ డివోటీస్ అండ్ వాళ్ళకి హగ్ ఇస్తాము, లేకపోతే హ్యాండ్ షేక్ ఇస్తాము, లైక్ టచ్ చేస్తాము. సో అవన్నీ సో మనం ఈ విధంగా మనం భక్తికి తోనే మనం ఈ శుద్ధి చేయాలి అనేది గ్రహించాలి. లేకపోతే ఇంద్రియాలు మనసుని చాలా లాగేస్తాయి. అండ్ మన దాంట్లో అది చాలా మనసు, ఈ, ఆ, బుద్ధి ఇవన్నీ చాలా ఇప్పుడు మనకు ఈ శ్లోక ఉంది ఒకటి 3 థర్డ్ చాప్టర్ 42 శ్లోకాలు. సో ఎలా కంట్రోల్ చేస్తాయి అని. ఇంటెలిజెన్స్ ఇస్ హయ్యర్ దెన్ ద మనసు. ఇంద్రియాలు కన్నా మనసు హయ్యర్, మనసు కన్నా ఎక్కువ బుద్ధి, దానికన్నా హయ్యర్ ఆత్మ అన్నట్టు. సో ఈ విధంగా మనము ఆ, ఆ, గమనించాలి అన్నట్టు ఎట్లా అని. సో మనసు చాలా మన లైక్ ఇంటెలిజెన్స్ చాలా బలమైనది. సో ఇంద్రియ సుఖాలు మనకు అవి సుఖాల్లాగా కనిపిస్తాయి, కానీ అవి యాక్చువల్గా బంధన. సో అవి మనని బంధించేవి అన్నట్టు. సో ఇంద్రియాలు మనసుని చాలా లాగేస్తుంటాయి. సో మనకు మ్యాగ్నెట్ ఫోర్స్ లాగా చూసుకోవచ్చు, గ్రావిటేషన్ ఫోర్స్ లాగా చూసుకోవచ్చు. అండ్ మనసు చంచలం. సో మనం ఎప్పుడు చాలా లైక్ మంకీ లాగా ఉంటుంది మైండ్, అంటే మంకీ మైండ్ అని. అక్కడి నుంచి వచ్చిన చంచలం చాలా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇంద్రియాలు, మనసు ఇవన్నీ జీవుని బంధించే శక్తులు అన్నట్టు. సో కాబట్టి ఇవి మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇలాంటి మిత్రుల్లాగా కనిపించే శత్రువులతో. సో మనం చేయాల్సింది ఎప్పుడు సింపుల్ కళ్ళతో శాస్త్రాలు చదవడం, భగవద్గీత భాగవతం చదవడము, దేవాలయాలకు వెళ్ళడం, డేటీస్ని మన కళ్ళలో నింపుకోవడం అలా. అండ్ చెవులతో కీర్తనం, హరికథ కోసం ఆల్వేస్ వినడం. మన ప్రభుజీ ఇండియా నుంచి కూడా వింటున్నాడు, సో అలా ఉండడము ఎగ్జాంపుల్గా. అండ్ నాలుకైన ఆల్వేస్ ప్రసాదము. సో మనం మన చేతులు కాళ్ళని సేవ కోసం యూజ్ చేయడము చేయాలి. సో ఈ విధంగా మనం చేస్తే మనం దీని నుంచి బయటపడగలుగుతాం. సో నెక్స్ట్ శ్లోకాలో దాంట్లో మనస్సు చాలా శక్తివంతమైనది, ఇది జ్ఞానేంద్రియాలు మరియు కర్మేంద్రియాలకు లీడర్ అని చెప్తాడు. ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో పంచాల రాజ్యం అంటే 5 ఇంద్రియ విషయాలు, అంటే రూపం, శబ్దం, రుచి, వాసన, స్పర్శ, ఇవన్నీ వాతావరణం, ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తుంది. అలాంటి రాజ్యం అన్నట్టు ఇది పంచాల రాజ్యం అని. ఈ పంచాల రాజ్యంలో 9 ద్వారాలు ఉన్న శరీరం, నవకంపురం అని అంటాడు. అంటే 9 గేట్స్ ఉన్న బాడీ, అది నగరం లాగా చెప్తాను. ఆ రాజ్యంలో, పంచాల రాజ్యంలో 9 ద్వారాలు ఉన్న శరీరం అనే నగరం అన్నట్టు. శరీరాన్ని నగరంలో. సో ఇక్కడ మనం చాలా చెప్తాడు, అత్యంత పవర్ఫుల్, బృహత్పాల అంటాడు, అత్యంత శక్తివంతమైనది అన్నట్టు లీడర్ మనసు. సో కాబట్టి మనసు అన్ని కార్యక్రమాలకు అదే సెంట్రల్ ఏజెన్సీ, నోడల్ ఏజెన్సీ లాగా సెంట్రల్ టాప్ శక్తివంతమైన. పిఎంఓ ఆఫీస్ మన ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ సెంటర్, ఆల్ చీఫ్ సెక్రటరీస్, అన్ని డిపార్ట్మెంట్స్ అక్కడ ఉంటారు. లైక్ మోస్ట్ పవర్ఫుల్ అన్నట్టు అట్లీస్ట్ ఇండియన్ డెమోక్రసీలో. సో అక్కడి నుంచి అన్నట్టు ఇక్కడ మనసు కూడా అదే అన్ని అక్కడి నుంచే డైరెక్ట్ చేస్తూ ఉంటుంది. సో మాయ నుంచి బయటపడాలంటే మనము మనసుని భగవంతుని పైన పెట్టాలి, లేకపోతే మనం బానిస అవుతాం. మనం బలహీనంగా అయితే కంట్రోలర్, ఇప్పుడు సుప్రీం కమాండర్ మంచివాడు ఉన్నానుకో, మనం అంతా మంచి పర్ఫెక్ట్ పనిచేస్తాం. అది బలహీనుడైందనుకో మొత్తం మాయకు బానిస అయితే అధోగతికి పడిపోతారు, లోవర్ స్పీసీస్లో వచ్చేస్తాయి. సో కాబట్టి అది ఒక మనకు కంపెనీ సిఇఓ అన్నట్టు. మంచిగా నడిపిస్తే ప్రాఫిట్స్ వస్తాయి, చెడుగా నడిపిస్తే వీళ్ళు బ్యాంక్రప్ట్ అవుతాయి. సో కాబట్టి మనం అది సిఇఓ లాగా కూడా ఆలోచించుకోవచ్చు. సో మనకు నడిపించేది. సో ఇంద్రియాలు ఏం చేస్తాయని, ఏమి వింటాయి, ఇవన్నీ దాని మీదే మన మైండ్ ఏది చెప్తుందో అదే వాళ్ళు ఫాలో అవుతారు. జస్ట్ లైక్ మన మేనేజర్ లాగా అయినా, ఏ విధంగా అయినా. అయితే మనం మంచిగా కంట్రోల్ చేసుకుంటే సిఇఓగా మంచి లాభాలలో వస్తాయి అన్నట్టు, మంచిగా ప్రోగ్రెస్ అవుతుంది. కాబట్టి మనం కూడా ఆల్వేస్ మన మనసు
లైక్ మనసు కంట్రోల్లో యాక్చువల్గా ఏంటంటే జీవుడు మెయిన్ ఫైనల్లీ జీవుడే అధిపతి అన్నిటికీ. కానీ జీవుడు ఏం చేస్తాడు, ఆల్మోస్ట్ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చినట్టే మనసుకి అన్ని రైట్స్ ఇచ్చేస్తాడు. సో మనసు చెప్పిందే చేస్తాడు. అందుకే అంటారు కదా ఇక్కడ ఎక్కువ యూఎస్లో పిల్లలు వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు వాళ్ళకి నచ్చిందే చేయని, వాళ్ళకి నచ్చిందే చేయని అని ఉంటుంది. మనం ఏంటంటే అది ఇండియాలో లేదు. జనరల్గా ఇండియాలో పెద్దలు మంచి చెప్తే పెద్దలు చెప్పినట్టు, గురువులు చెప్పినట్టు వినేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అది మనం పూర్తి కంట్రోల్, మనకు నచ్చాలి, మనకు మనసుకు నచ్చాలి ఇట్లా అనేసి దానికి మనం ఆ విధంగా ఇస్తున్నాం అన్నట్టు. సో పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చినట్టే మన మనసుకి. జీవుడు తన ఆ ఈ విధంగా దాని కంట్రోల్లో ఉండిపోతున్నాడు, ఆ దిశలో నడుస్తున్నాడు. సో మనం అది చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మనసు ఈజీగా భోగానికి అట్రాక్ట్ అయిపోతుంది, భోగంలో పడిపోతాం ఈ ఎంజాయ్మెంట్ లో. సో కాబట్టి మనని భక్తి సైడ్ తీసుకెళ్ళాలి. భక్తికి మనం సైడ్ ప్రోగ్రెస్ అవుతుంటే ఆటోమేటిక్ గా డిటాచ్మెంట్ ఉంటుంది అన్నట్టు ఈ ఎంజాయ్మెంట్, ఈ వాతావరణం నుంచి నీకు అది అంత ఇంట్రెస్ట్ ఉండదు. నువ్వు ఈవెన్ దో విన్నా కూడా నీకు అది అట్రాక్ట్ అంతగా చెయ్యదు. నీకు ఆటోమేటిక్గా నువ్వు భక్తి చేస్తున్నావు కాబట్టి నీకు ఆ దేవుడు ఆ శక్తి ఇస్తాడు, ఆ మాయ నుంచి ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళడానికి. ఆ మాయ ఆపోజిట్ ఈస్ యోగ మాయ, ఇంటర్నల్ పొటెన్సీ. ఎక్స్టర్నల్ అంటే ఈ దుర్గా, ప్రకృతి, ఇదంతా మెటీరియల్ ఎక్స్టర్నల్ ఎనర్జీ కిందకి వస్తుంది. సో ఈ మనసు ఈ పంచాల రాజ్యంలో ఉంది, ఇంద్రియ భోగాలకు అది నడిపిస్తుంది. మనసు మన 9 గేట్స్ అన్నాం కదా, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఇంత ముందు చాప్టర్ లో కూడా. 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు రంధ్రాలు, ఒక నోరు అండ్ మలద్వారం, జనన ద్వారం, ఇవి 9 అన్నట్టు. దీంట్లో మనం దాంతో మనం వరల్డ్ ని లైక్ కార్యకలాపాలు వాట్ ఎవర్ ఇంద్రియాలకు కావాల్సినవి అన్ని చేస్తుంటాం. ఈ ప్రపంచాన్ని అనుభవించడానికి మెయిన్ గా 9 గేట్స్ యూజ్ అవుతాయి. ఈ శరీరం మనసు యూజ్ చేసుకుంటది. సో మనం ఎప్పుడు మనసుని కృష్ణ పాదాల దగ్గర ఉంచితే, అక్కడ మనం మనసుని స్థిరంగా చేస్తే అప్పుడు ఇంద్రియాలు నియంత్రణలో వస్తాయి. కాబట్టి మనం లైక్ అంబరీష్ మహారాజు లాగా భక్తిలో స్థిరంగా ఉండదు. ఆయన కూడా మన ఆ గృహస్థ కాబట్టి ఆయన మనకు ఆదర్శంగా తీసుకొని మనం మనస్సుని కృష్ణ లోటస్ ఫీట్ ఆఫ్ కృష్ణ దగ్గర నిలబెడితే, రాధారాణి లోటస్ ఫీట్ దగ్గర నిలబెడితే మనకు ఆ ఇంద్రియాలు అవి దాని కంట్రోల్లో ఉండవు, మన కంట్రోల్లో ఇంద్రియాలు ఉంటాయి అన్నమాట. సో ఇది లైక్ మనం అది రూల్స్ యమ అంటాం కదా, రూల్స్ అండ్ డిసిప్లిన్. సో మనకు కొన్ని డిసిప్లిన్స్. ఇప్పుడు గోస్వామి అంటే సెన్సెస్ ని కంట్రోల్ చేస్తాడు, మనసు నియంత్రణలో ఉంటుంది. వాళ్ళు గోస్వామి అంటే గోదాస అంటే ఆ ఇంద్రియాలకు వశుడైన వాడిని దాసుడు అంటారు. సో అందులో కూడా శ్రీల ప్రభుపాదులు చాలా క్లియర్ గా స్వామి ఎవరు, గోదాస ఎవరు అనేది చెప్తాడు. గో అంటే సెన్సెస్, సో ఇంద్రియాలకు బానిస అయినడు గోదాస. ఇంద్రియాలని జయించిన వాడు, నియంత్రించిన కలిగిన వాడిని గోస్వామి అంటారు. మన దాంట్లో ఈ గోస్వామిలు ఉంటారు కదా, 6 గోస్వామిలు ఉన్నారు కదా, రూప గోస్వామి, సనాతన గోస్వామి, ఇవన్నీ. సో అలా మనం కూడా గోస్వామి లాగా ఉండాలి. సో అండ్ మనం ఈ మైండ్ని ఇంకా ఎగ్జాంపుల్ ఒక లైక్ ఇప్పుడు మనం కురుక్షేత్ర యుద్ధం చూస్తాం, అదొక మైండ్, అదొక బ్యాటిల్ ఫీల్డ్ లాగా ఉంటుంది. సో ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయి. సో యుద్ధం ఆడడం అంత ఈజీ కాదు. అలాంటి ఆయన అంత మంచి కృష్ణుడికి ఫ్రెండ్ అయ్యింది కూడా అన్ని క్వశ్చన్స్ వచ్చాయి అంటే అర్థం చేసుకోవాలి ఎలా ఉంటుంది మనసు. సో ఒక ఆయన మనసుతో యుద్ధం చేయాల్సి వస్తుంది. సో ఈ సెన్సెస్ అన్ని ఎంప్లాయీస్ లాగా. సో దాన్ని మేనేజ్ చేయడం కష్టమైతుంటే, మనసు కంట్రోల్ చేయకుంటే, అది CEO కరప్ట్ అయితే కంపెనీ కొలాప్స్ అవుతుంది కదా, అలానే మనసు కరప్ట్ అయితే జీవితం అంతా కొలాప్స్ అవుతుంది. సో కాబట్టి మనం దాని ప్రాపర్ నాలెడ్జ్, రైట్ డైరెక్షన్ నాలెడ్జ్, స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్తే మనం ప్రాపర్గా అది యూజ్ చేసుకొని, వర్కింగ్ సెన్సెస్ని యూజ్ చేసుకొని మంచి ఉదాహరణగా, ఎగ్జాంపుల్గా ఫ్యూచర్లో కూడా ఉంటుంది. ఎన్నో మంచి పనులు చేయగలుగుతాం. సో మనం భక్తిలో ప్రోగ్రెస్ కాగలుగుతాం. సో ఇంకా పంచాల అంటే అదే ద కింగ్డమ్ ఆఫ్ సెన్స్ ఆబ్జెక్ట్స్ అని చెప్తాం. సో 5 సెన్స్ ఆబ్జెక్ట్స్ గురించి చెప్తున్నాడు. సో ఇవి చాలా మనసుని అట్రాక్ట్ చేస్తాయి కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆల్వేస్ మైండ్ రూమ్స్ తిరుగుతూనే ఉంటుంది, ఒక దాని మీద ఉండలేదు. మనం చాంటింగ్ చేస్తున్నప్పుడు చూసాం ఎన్నోసార్లు మైండ్ డిస్ట్రాక్ట్ అయిపోతుంది, మైండ్ ఎక్కువ వెళ్ళిపోతుంది. ఎస్పెషల్లీ నేను నా గురించే చెప్తాను. చాలాసార్లు నేనైతే అది రొటీన్ అయిపోయిందని చాలా బాధపడుతుంటా.
కొన్నిసార్లు. ఇంకా కృష్ణకి ప్రే చేయడం తప్ప ఏం చేయలేను కాబట్టి కృష్ణకి ప్రే చేస్తూ ఉంటా. కొంచెం నా మనసు కంట్రోల్లో ఉండాలి, నేను చాంటింగ్ చేసేటప్పుడు ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా. ఇంకా అది అఫెన్సెస్ కూడా యాక్చువల్గా అంటే రిపీటెడ్గా చేస్తున్నాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు. బట్ హ్యావ్ టు ప్రాక్టీస్ ట్రైన్ చేయాలి కదా బ్రెయిన్ని, మైండ్ని. సో అందుకని నేను ఇవన్నీ అటాక్స్ అవుతుంటాయి. రూపం, రుచి అండ్ వాసన, స్పర్శ ఇవన్నీ చాలా అట్రాక్ట్ చేస్తుంటాయి. సో దే ఆల్ అటాక్ ఆన్ మైండ్. సో అవన్నీ హ్యాండిల్ చేసుకోలేదు కృష్ణ గ్రేస్ లేకుండా. సో కాబట్టి మనం కృష్ణని ప్రే చేస్తుంటే మనం కూడా ఈ మాయా అటాక్ నుంచి బయటపడగలుగుతాం. సో మన స్ట్రాంగ్ ఫోర్ట్రెస్ అదేంటే కోట బాగా గట్టి కడితే ఏమైతే శత్రువులు వచ్చినా మనం ఏమీ కాదు, మన స్ట్రాంగ్ గా ఉంటుంది. అలానే మనం ఈ ఇంద్రియాలు దాడి చేస్తుంటాయి కాబట్టి మనసుని ప్రాపర్గా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. సో అదే విధంగా లేకపోతే అది ప్రిజనర్ గా మారిపోతుంది, జైల్లో ఉండే ప్రిజనర్ లాగా. సో మైండ్ని ప్రిజనర్ చేయొద్దు, మైండ్ని ఫుల్ కంట్రోల్లో మనం మంచి కోట కట్టుకొని దాంట్లో సెటిల్ చేసేట్టు చేయాలి. సో యా, మైండ్ ఈజ్ పవర్ఫుల్, బట్ మనం మిస్డైరెక్ట్ కాకుండా చూసుకోవాలి. ఇట్ మోస్ట్ పవర్ఫుల్. సో కానీ మనం ప్రాపర్ యూజ్ చేయకుంటే లైక్ రావణాసుడు పడిపోయినట్టు పడిపోతుంది. సో అన్నీ తెలుసు అతనికి, ఆల్మోస్ట్ బ్రాహ్మణ కుమారుడు. లైక్ మనం రామాయణంలో అంటాం కదా, అన్నీ ఆయనకు వేదాలు తెలుసు. లైక్ రమణ ప్రభుజీ చెప్పినట్టు ఆయన మంచి మంచి పాటలు రాశారు సంగీతం. అసలు అలాంటి పాట రావణాసురుడు రాసిండంటే నేను కూడా నమ్మలేదు. కానీ రావణాసురుడు అంత హైలీ ఇంటెలెక్చువల్, అతను రావణ బ్రహ్మ అని కూడా అంటారు. సో అలా అన్నట్టు. సో దాన్ని ప్రాపర్గా యూజ్ చేయాలి, లేకపోతే ఒక బలహీనతతోని పరస్త్రీ వ్యామోహంతో ఎలా నాశనం అయ్యాడో చూసాం. సో కాబట్టి మనని ఈ మైండ్ మిస్డైరెక్ట్ చేయకుండా ఉండాలి. లైక్ మనం లైక్ ఇంజిన్ అన్నాం కదా, ఇంజిన్ వాట్ ఎవర్ అది ర్యాంక్ ట్రాక్ లో పోతే ఏమవుతుంది, ఆబ్వియస్ యాక్సిడెంట్ అవుతుంది. సో రైట్ ట్రాక్ ఈస్ భక్తి, మన డెస్టినేషన్ ఇస్ గోలోక స్పిరిచువల్ వరల్డ్. సో కాబట్టి మనం చూసుకోవాలి. సో మనం భక్తి ఎప్పుడు చేయాలంతే, భక్తి చేస్తూ ఉండాలి ఎవ్రీడే, దాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. లిబరేట్ ప్రాపర్ డైరెక్షన్ లో వెళ్తేనే లిబరేట్ అవుతాం, సో లేకపోతే లేదు. సో మనం మైండ్ సెన్సెస్ తో ఆల్వేస్ నెగోషియేట్ చేస్తుంటది. సో బార్గెన్ చేస్తుంటాం. కొంచెమే కదా, కొంచెం చూడొచ్చు, డైలీ 10 minutes చూడొచ్చు, 20 minutes చూడొచ్చు అట్లా. సో ఆ నెగోషియేషన్స్ స్టార్ట్ అయినాయంటే డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. సో నేను ఇవన్నీ ఫీల్ అయినా, ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. సో ఐ థింక్ అందరూ చేసుంటారు ఒక్కొక్క లెవెల్లో. బట్ అండ్ ఇక్కడ పంచాల దేశం లాగా పోల్చాడు, ఇట్స్ అన్లిమిటెడ్ అన్నట్టు. సో మైండ్ ఈజ్ రెస్ట్లెస్, ఎందుకంటే సెన్స్ ఆబ్జెక్ట్స్ ఆర్ అన్లిమిటెడ్ ఉన్నాయి కాబట్టి రెస్ట్లెస్ ఉంటుంది మైండ్. అండ్ ఈ భోగానికి, ఎంజాయ్మెంట్కి లిమిట్ లేదు, అది కూడా ఎండ్లెస్. సో కాబట్టి మనం ప్రాపర్గా కృష్ణ లోటస్ ఫీట్ దగ్గర పెడితేనే వీల్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ డిస్ట్రాక్షన్స్. సో మనకు భగవద్గీత 6.5 శ్లోకాలు అదే చెప్తాడు, మైండ్ ఈజ్ బెస్ట్ ఫ్రెండ్, వరెస్ట్ ఎనిమీ అండ్ బెస్ట్ ఫ్రెండ్ అని కూడా. సో అది ఒకటి కోట్ చేయొచ్చు. తర్వాత 15th chapter లో కూడా చెప్తాడు, ఇంద్రియాలు జీవుని ఎలా లాగుతూ ఉంటాయి బాహ్య ప్రపంచాన్ని వైపు ఎట్లా అనుభవించడానికి ఇవి లాగుతాయని చెప్తాడు. ఇవి మెయిన్గా. సో పంచరాజ్యమైంది. స్టార్టింగ్ లో స్వీట్ గా ఉంటది ఈ భోగం, ఎంజాయ్మెంట్. తర్వాత పెయిన్ ఇవన్నీ వస్తాయి. స్టార్టింగ్ లో వ్యసనం అలవాటు అయ్యి కొంచెం తర్వాత ఏమైతే వ్యసనం అయిపోతుంది, తర్వాత దుర్వ్యసనం అయిపోతుంది, తర్వాత బానిస అయిపోతాం. ఇంకా అది లేకుంటే బతకలేను, అది లాస్ట్ విషయం లాగా మాత్రం. సో ఇనీషియల్ గా స్వీట్ ఉన్నా ఫైనల్ గా అది విషయంగా ఉంటుంది. కాబట్టి అది మనం గుర్తుపెట్టుకోవాలి. స్టార్టింగ్ ఎంజాయ్మెంట్ ఆల్వేస్ హ్యాపీ, బట్ మనం ఆల్వేస్ గుర్తుపెట్టుకోవాలి, ఇది దుఃఖాలే మా శాశ్వతం, ఇక్కడ ఏది పర్మనెంట్ కాదు అని మనం బాగా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తే మనం ఇలాంటి టెంప్టేషన్స్ కి పడిపోం. సో అది ఒక ప్రాక్టికల్ గా నేను చెప్పేది. సో మనని జీవితాన్ని నడిపించేది మనసు, లైక్ డ్రైవర్ లాగా. మనం సురక్షితంగా డ్రైవ్ చేసుకోవాలంటే మనసుని ప్రాపర్ గా పెట్టుకోవాలి. సో మన కళ్ళు, నేను చెప్పినట్టు శాస్త్రాన్ని చదవడం కానీ, డైటీస్ ని చూడడానికి కానీ యూజ్ చేసుకోవాలి.
సో ఆ విధంగా మనం చేస్తే మనం సేవ చేయడానికి మన హ్యాండ్స్ అండ్ లెగ్స్ వాడుకుంటే మంచిగా ప్రోగ్రెస్ అయిపోతాం. సో ఉత్తమ మార్గం ఇస్ భక్తి. సో దట్ ఈస్ దట్ టేక్ అవే. సో అలా చేస్తేనే ఆ కృష్ణ కృప వల్ల మన ఇంద్రియాల నుంచి ఆ పూర్తిగా ప్రొటెక్షన్ పొందగలుగుతాం. అన్ని నియంత్రణలో మనం పెట్టగలుగుతాం. మనం టోటల్ గా తీసేయలేం దాన్ని. టోటల్ సప్రెసింగ్ ఉండదు, దాన్ని ఫుల్లీ కంట్రోల్లో ఉంటాం. తర్వాత లాస్ట్ శ్లోక ఈరోజు ఏంటంటే దాన్ని సేమ్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. అదే నవద్వార ఏంటి ఏంటి 2 eyes 2 nostrils అని, ఇయర్స్, పేర్ ఆఫ్ అవన్నీ పైన ఉంటాయి, మౌత్, జెనిటల్, రెక్టమ్, ఇవన్నీ మొత్తం 9 gates గురించి మాట్లాడాడు. సో దాని నుంచి ఇవన్నీ మెయిన్ గా 3 parts లాగా డివైడ్ చేశాను అన్నట్టు. ఫస్ట్ అప్పర్ పార్ట్ లైక్ కళ్ళు, రెండు ముక్కు రంధ్రాలు, 2 చెవులు, ఇవన్నీ ఒకే జోన్ లో ఉన్నాయని, తర్వాత నోరు, జ్ఞానేంద్రియాలు, మలద్వారం, ఇవన్నీ వేరే వేరే డిఫరెంట్ గేట్స్ లాగా చూపించాడు. సో సో మనం ఇంపార్టెంట్ ఏంటంటే ఇవన్నీ మన స్పిరిచువల్ రిలేషన్షిప్, మన స్పిరిచువల్ ఐడెంటిటీని మర్చిపోవడం వల్ల మనం ఇలాంటి స్థితిలో ఉన్నాం. మనం ఇక్కడ పుట్టామంటేనే ఈ భౌతిక ప్రపంచంలో మనం అక్కడి నుంచి డౌన్ ఫాల్ అయ్యాము. మనం అందరం స్పిరిచువల్ వరల్డ్ లోనే ఉండే, స్టార్టింగ్ లో స్పిరిచువల్ వరల్డ్. ఎప్పుడైతే మనం ఎంజాయ్ చేయాలి, మనం కృష్ణాన్ని సుప్రీం ఎంజాయర్ అని మర్చిపోయి నాకు ఎంజాయ్ చేయాలి అనే కోరికతోనే మనం ఇక్కడే వచ్చాము. కృష్ణుడు మనల్ని పంపించాడు. బికాజ్ పిల్లలకు కోరిక ఉంటే మనం వాడే తెలుసుకుంటాడులే, వాడే వస్తాడు అని వెయిట్ చేస్తున్నాడు. సో అలా ఈ ప్రపంచానికి పంపించాము. మనం ఇందులోనే కొట్టి మిట్లాడి మళ్ళా పుడుతున్నాం, కానీ రావట్లేదు, మన ఫాదర్ దగ్గరికి మనం పోవట్లేదు. సో కాబట్టి మనం ఆధ్యాత్మిక ప్రపంచానికి తిరిగి వెళ్ళాలి అంటే మనకు ఇది అర్థం కావాలి. సో మనం మర్చిపోయినాం ఆ రిలేషన్షిప్ కృష్ణుడిగా ఉన్నది. సో మనం ఈ శరీరంతో అటాచ్ అయిపోయి అహంకారంతో ఇందులో డెత్ బర్త్ సైకిల్లో పడిపోయి. సో అది ఈ శ్లోకాల మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇది పర్మనెంట్ బ్లిస్, పర్మనెంట్ హ్యాపీనెస్ మనం ఓన్లీ స్పిరిచువల్ వేలోనే, స్పిరిచువల్ ప్రోగ్రెస్ చేస్తుంటేనే పొందగలుగుతాం. ఈ ఎక్స్టర్నల్ కి మాయా ప్రపంచంలో ఉన్నాయి అన్ని టెంపరీ, ఇవి తాత్కాలిక. ఒక్కరోజు సపోజ్ స్టేట్ ర్యాంక్ వచ్చింది, ఐఐటిలో సీట్ వచ్చింది, చాలా ఆనందం ఉంటుంది. ఐఐటి అంటే టాప్ యూనివర్సిటీ ఇండియాలో. ఇక్కడ ఎంఐటిలో వచ్చిందంటే చాలా ఆనందం ఉంటుంది. బట్ అది టెంపరీ. నాకు రీసెంట్ గా ఒక ఫ్రెండ్ ఉండే, అతను అంటే సైంటిస్ట్ లాగా పనిచేస్తాడు, జాబ్ కూడా చేస్తాడు, మళ్ళీ ఎంఐటిలో కూడా జాబ్ వచ్చింది. బట్ అంతా బాగానే ఉండే. బట్ ఇప్పుడు అది వదిలేసేస్తాడు. 1 year చేద్దాం అనుకున్నాడు, ఇప్పుడు వదిలేసి మళ్ళీ వేరే దగ్గర జాబ్ చేస్తాడు. సో ఏది చేసినా టెంపరీ. నువ్వు ఎంఐటిలో పర్మనెంట్ గా ఉండలేవు. సో ఏదైనా లైక్ ఇన్స్టిట్యూట్ లో ఉండలేము పర్మనెంట్ గా. సో అక్కడ వదిలేసి చేయాల్సిందే, మళ్ళా వేరే దానికి పడిపోతాం. సో కాబట్టి ఏదైనా దీర్ఘకాలిక ఎంజాయ్మెంట్ చేయడం వల్ల మనం ఈ స్పిరిచువల్ ప్రోగ్రెస్ కంప్లీట్ గా మన ఐడెంటిటీ మర్చిపోయి మనం కృష్ణుడికి దూరం అవుతాం. కాబట్టి మనం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మేలుకొనేసి మనం స్పష్టమైన నిర్ణయాలు తీసుకొని మనం ఎలా భక్తిని డైలీ ప్రయారిటీ ఇచ్చి ఎలా మనం ప్రోగ్రెస్ కావాలనేది ఆలోచించాలి. సో లేకపోతే ఈ కండిషన్డ్ లైఫ్ నుంచి అది మనం ఆ కండిషన్ బంధించబడిన జీవితం, కండిషన్డ్ లైఫ్. సో లేకపోతే మనం అందరూ అట్లనే చేస్తున్నారు అంటే, అయ్యా అందరూ అట్లనే చేస్తున్నారు, వాళ్ళందరూ అజ్ఞానంలోనే ఉన్నారు. సో ఆ 99% చూడొద్దు, 1%నే చూసుకోవాలి. మనం ఎట్లా బయటపడాలని చూడాలి. సో కాబట్టి వాళ్ళు దానికి రీజన్స్ దానికి ఉన్నాయి. లైక్ ఎవరైతే రూల్ చేస్తున్నారో వాళ్ళే అట్లా ఉంటే ప్రజలు తప్పుదారిలో పోతారు ఆటోమేటిక్ గా. ఐడియల్ కింగ్ రామరాజ్యంలో రాముడు మంచిగా ఉన్నాడు, ధర్మం ప్రకారం ఉంది కాబట్టి రామరాజ్యంలో అందరూ నీతిగా, ధర్మంగా, ఆధ్యాత్మికంగా బతికారు. కానీ ఇక్కడ అట్లాంటి రాజు లేడు. కాబట్టి సొసైటీ అట్లా అయింది, కాదని అనట్లేదు. సో వాళ్ళు ఇంకా సైంటిస్టులు, మోడర్న్ ఇవన్నీ చూస్తుంటే వాళ్ళు ఓన్లీ మెటీరియల్ ఇంటెలిజెన్స్ మీదే ఆధారపడి, స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ జీరో. బట్ వాళ్ళ అజ్ఞానంలో ఉన్నారు. బట్ వాళ్ళకి తెలియట్లేదు, వాళ్ళు ఎంతసేపు ఎంజాయ్ చేయడమే. బట్ అది ఏమవుతుంది, ఇంకా ఎక్కువ బంధిస్తుంది, ఇంకా ఎక్కువ దిగజార్చుతుంది, ఇంకా ఎక్కువ చల్లు మళ్ళా పుట్టడం, చావడం దీంట్లోనే పడేస్తుంది. సో కాబట్టి ఈ భోగం వల్ల అది ఎంజాయ్ చేస్తే ఏమవుతుంది, ఆ కర్మ అక్యుములేట్ అవుతుంది, దానివల్ల ఏమవుతుంది, రీబర్త్ వస్తుంది. సో అది ఇంకా మళ్ళా యంత్ర రూఢ అని మాయ, ఏదో ఒక శరీరం ఒక యంత్రం లాగా యూజ్ అవుతుంది, ఒక మెషిన్ అయిపోయింది.
సో ఈ మెషిన్ 9 గేట్స్ ఉన్నాయి, దాంతో మనం ప్రపంచంతో ఇంటరాక్ట్ అవుతాము. సో కార్కి 5 డోర్స్ ఉంటాయి, బట్ ఇక్కడ మనకు 9 గేట్స్ ఉన్నాయి అంతే. సో మనం మార్చుకుంటాం. ఇప్పుడు మనకు సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు మన నోస్ ఉంటుంది, నాకు ఇప్పుడిప్పుడే తెలిసింది, నాకు కూడా తెలియదు. ఇప్పుడు కొన్నిసార్లు ఒక లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి తీసుకుంటాం వేరు, తర్వాత కొంచెంసేపు అయినాక దాన్ని ప్రెస్ట్ ఇచ్చి రైట్ నుంచి తీసుకుంటాం. సో అలా ఆల్టర్నేటివ్గా పనిచేస్తుంది. సో అలా అన్నట్టు అది స్మాల్గా ఉన్నాయి అన్నట్టు. సో మనం కొన్నిసార్లు బ్లాక్ అవుతుంటుంది. సో కాబట్టి ఇప్పుడు మన ఏసీ వేస్తాము, కొంచెం టెంపరేచర్ కూల్ అయిపోయినాక అది ఆటోమేటిక్ ఆఫ్ అవుతుంది, తర్వాత మళ్ళీ టెంపరేచర్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ స్టార్ట్ అవుతుంది. సో అలానే మన ఎయిర్ ఫ్లో కూడా మన బాడీలో ఒక హోల్ నుంచి నాస్ట్రిల్ నుంచి ఎయిర్ పోతుంది, తర్వాత ఇంకో ఎయిర్ దేనిలో పోతుంది. అలా ఇప్పుడు ఎక్కువ తింటే కూడా ఏమవుతుంది, ఆ హెయిర్ దానికి ఉండే డైజెస్టివ్ ప్రాపర్గా జరగాలంటే ఆ ఎయిర్ ఉండాలి, అది లేకుంటే అది జీర్ణం కాదు. సో అలా ఉంటుంది. సో కాబట్టి అది ఇంపార్టెంట్. యా సో ఇలా చెప్పుకుంటా పోతే ఇక ఐ థింక్ ఐ విల్ టాక్ మోర్. ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా ఇందులో, ఏమన్నా మీకు నచ్చినాయి, ఏమన్నా దీని నుంచి మీరు నేర్చుకోగలిగిన ఏమైనా ఉన్నాయా? సో కాబట్టి నేను మెయిన్గా ఈ పాయింట్స్ అయితే కవర్ చేశాను. సో ఇంకా మీకు ఇంకేమైనా రిఫరెన్సెస్ కావాలా, లేకపోతే ఇంకేమైనా దీని నుంచి లైక్ హౌ ఐ కెన్ బీ బెటర్, అండ్ హోప్ ఇదంతా మనకు కృష్ణ భక్తిలో లాగడానికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మన దాంతోని, ఈ మన ఇంద్రియ నియంత్రణ. సో ఎంత ఇంపార్టెంట్ మన ఈ గృహస్థ లైఫ్ అనేది తెలుసుకున్నాం. సో ఇంకా మనం ఆల్వేస్ ఈ డివోషనల్ సర్వీస్, లవింగ్ డివోషనల్ సర్వీస్ చేస్తేనే బయటపడతాం. మనని ఆల్వేస్ కాపాడేది మనం చేసే జపము, సత్సంగము, ప్రసాదం అండ్ గురువు ఇచ్చిన డైరెక్షన్స్ ఫాలో అవ్వడం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ లిజనింగ్ పేషెంట్లీ. ఈరోజు ఏదో కొంచెం ఎమోషనల్గా ఏదో చెప్పాను అనిపించింది. సో ప్లీజ్ ఫర్గివ్ మీ ఇఫ్ ఐ స్పోక్ ఫర్ హర్ట్ యూ. థ్యాంక్ యూ ఆల్. యువర్ సర్వెంట్ ఆఫ్ ఆల్ కృష్ణ డివోటీస్. హరే కృష్ణ. Hare Krishna Prabhuji did a great job, wonderful summaries, and highlighting the important points. You did a great job. Thank you. Thank you. Very much like you said, Krishna Bhakti and sadhana, and those are the ones that protect us. Nothing else really going to come to our rescue. So, and how much we do, but we are in this materialistic world, and we, everybody have their own times and stages, and so I think satsang is very important, right? Yes. So if you go to then I think that is I think we can do, keeping in satsang at least, so, Hare Krishna. Thank you, Mataji. Hare Krishna. Anybody want to add? Feels good after a few days of gap, Prabhu. Class వింటే కొంచెం చాలా హ్యాపీగా అనిపించింది. ఇండియా నుండి. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. గ్రంథ శ్రీమద్ భాగవతం की जय, जय श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय. Hare Krishna. Thank you, Prabhuji.